హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము షాహీ పన్నీర్ మసాలా రెస్టారెంట్ స్టైల్ ప్రిపేర్ చేసుకుందాము. ఈ కర్రీ వచ్చేసి రోటీ, నాన్, బటర్ నాన్, జీరా రైస్, బగారా రైస్ ఇలా అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి. ముందుగా ఒక 4 ఉల్లిపాయలు పెద్ద సైజు తీసుకొని ఇలా కట్ చేసుకోండి. టమాటాలు కూడా ఒక 4 తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. కాజు వచ్చేసి ఒక పావు కప్పు తీసుకోండి. కాజు కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ కాజులోకి వేడి నీళ్ళు వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక 15 నిమిషాలు నానబెట్టేసుకోండి. తర్వాత మనం తీసుకున్న ఉల్లిపాయలను మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. టమాటోలను కూడా ఇలా టమాటో ప్యూరీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ పన్నీర్ వచ్చేసి నేను 500 గ్రామ్స్ తీసుకుంటున్నాను. మనం తీసుకున్న ఈ పన్నీర్ను మరీ చిన్న ముక్కలుగా పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా మీడియం సైజు ముక్కలుగా పన్నీర్ను మనం కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లోకి ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకుందాము. పన్నీర్ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, అలాగే కొద్దిగా కారం వేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకోవాలి. మీడియంలో పెట్టేసుకున్న తర్వాత ముక్కలు ఏమీ కూడా మాడకుండా ఈ పన్నీర్ ముక్కలకు మసాలాలు పట్టేటట్టు లైట్గా విరిగిపోకుండా ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకు కాజు కూడా నానిపోయి ఉంటాయి కాబట్టి కాజును మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తటి పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా కాజు పేస్ట్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ కూడా వేసుకోండి. బటర్ వేసేసుకున్న తర్వాత ఈ బటర్ కొంచెం కరగాలన్నమాట. బటర్ కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకుందాము. మసాలాలు వచ్చేసి లవంగా, దాల్చిన చెక్క, సాయి జీరా, ఇలాయచి, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఈ మసాలాలు కూడా ఈ ఆయిల్లో కాసేపు వేపుకోండి. మసాలాలు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు ఇలా వేపుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాతనే ఇప్పుడు ఇందులోకి మనం ఉల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ పేస్ట్ పచ్చిదనం ఏమీ లేకుండా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు కూడా మనం మూత పెట్టేసుకొని కొంచెంసేపు ఈ ఉల్లిపాయను మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గి మంచి కలర్లోకి వస్తే కర్రీ అనేది బాగా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఇందులోకి టమాటో ప్యూరీ వేసేసుకుందాము. టమాటాలు పచ్చివే వేసుకున్నాం కాబట్టి బాగా కలుపుకున్న తర్వాత టమాటాలు మంచిగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నామంటే ఆయిల్ అంతా ఇలా పైకి వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి కాజు పేస్ట్ వేసుకుందాము. అలాగే మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఇందులో కొంచెం వాటర్ వేసుకొని నీట్గా కడిగేసుకొని ఈ గ్రేవీలో వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత గ్రేవీ అంతా కూడా బాగా కలుపుకోవాలి. గ్రేవీ అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఉప్పు కారాలు అనేది యాడ్ చేసుకుందాం. ముందుగా ఇక్కడ కొంచెం పసుపు వేసుకుందాం. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ దాకా కారం పొడి వేసుకోండి. తర్వాత మనం చేసుకునే ఈ కర్రీ అనేది మంచి కలర్ఫుల్గా రావడానికి కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఈ ఉప్పు కారాలంతా కూడా గ్రేవీలో కలిసేటట్టు బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ కోసం 1 కప్పు దాకా వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని కొంచెంసేపు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇలా ఉడుకుతూ ఉంది కదా, ఇప్పుడైతేనంటే మనం ఇందులోకి పెరుగు యాడ్ చేసుకుందాం. పెరుగు వేసుకునేటప్పుడు స్టవ్ కట్టేసుకొని వేసుకోండి. ఒక పావు కప్పు పెరుగు తీసుకొని మంచిగా ఉంటలేమీ లేకుండా కలుపుకొని వేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అనేది మళ్ళీ మనం ఆన్ చేసుకొని ఇందులోకి జీలకర్ర పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత గరం మసాలా పౌడర్ వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది, ముందు మనం మసాలాలు వేసాం కాబట్టి. తర్వాత ఇక్కడ కసూరి మేతి పౌడర్ వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా లైట్గా పెన్నం పైన కసూరి మేతిని వేపుకొని క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి.
ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే కొంచెం బటర్ కూడా వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడ కూడా వేసుకోవచ్చు. ఇందులోకి లైట్గా షుగర్ వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వేసుకుంటే మనం వేసుకున్న ఈ మసాలాలన్నీ మంచి బ్యాలెన్సింగ్గా ఉండి చాలా బాగుంటుంది షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు మనం అన్ని మసాలాలన్నీ వేసుకున్న తర్వాత పన్నీర్ వేసుకుందాము. పన్నీర్ వేసుకున్న తర్వాత ఎక్కువగా కలపకుండా లైట్గా కలుపుకోవాలి. మనం ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాతనే పన్నీర్ వేసుకోవాలి, దించే ముందన్నమాట. పన్నీర్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం ఈ గ్రేవీని అయితే మనం ఇక్కడ ముందుకు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ దాకా మీడియంలో లేదంటే సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి. ఉడికించుకోవడం వల్ల ఈ మసాలాలన్నీ కూడా మంచిగా పన్నీర్ ముక్కలకు పడతాయి అన్నమాట. గ్రేవీ అనేది మంచి టేస్ట్గా వస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఒకసారి కలిపి చూద్దాం. ఇక్కడ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే రెస్టారెంట్ స్టైల్లో మనకు పన్నీర్ కర్రీ ఎంత బాగుంటుందో మనమే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసారు కదండి. మరి షాహీ పన్నీర్ మసాలా చాలా బాగుంటుంది. బటర్ నాన్, రోటీ, నాన్, బగారా రైస్, జీరా రైస్ అన్నిట్లోకి కూడా మస్తు టేస్ట్గా ఉంటుంది. మరి మీరు కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.